హాయ్, వెల్కమ్ బ్యాక్. మనం కన్సాలిడేషన్ చూస్తున్నాం కదా. నిన్న బేసిక్స్ చూసాం, అక్కడి నుంచి ఒక ఎంసీక్యూ రావచ్చు. ఇవాళ మనం కన్సాలిడేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామ్లో 14 మార్క్స్ క్వశ్చన్ వస్తే దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు 14 మార్క్స్ క్వశ్చన్ చేయాలంటే మనకి బేసిక్స్ ఏమేమి క్లారిటీగా ఉండాలో చూద్దాం. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్ ముఖ్యంగా సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ వాళ్ళు ఎఫ్ఆర్లో సిఏలో అయితే నవంబర్ 23 ఇచ్చాడు, మే 24 ఇచ్చాడు, నవంబర్ 24 ఇచ్చాడు, మే 25 కూడా ఇస్తాడు కన్సాలిడేషన్. మళ్ళీ ఒక్కరు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు పాపం. అంటే ఎవరికి కూడా 14/14 రావట్లేదు, అందరికీ 4-5 మార్కులు వస్తున్నాయి. అసలు చాలామంది అయితే చాయిస్ తీసుకుంటున్నారు కన్సాలిడేషను. బట్ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, కన్సాలిడేషన్ మనకి క్లాసెస్ అన్ని యూట్యూబ్లో పెట్టేస్తాను. మనకి కాన్సెప్ట్కి ఒక 3 to 4 క్లాసెస్ పడతాయి కాన్సెప్చువల్ క్లారిటీకి. తర్వాత క్వశ్చన్స్ చాలా సింపులే. సో ఎవరైతే నేను చెప్పిన క్లాసెస్ పర్ఫెక్ట్గా విని నేను చెప్పే నోట్స్ రాసుకోవాలి, ముందు నోట్స్ ఎగ్జాంపుల్స్ రాసుకొని తెలుగు ఎవరైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారో మే 25 లేదా జూన్ 2025లో సిఏ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు, మీరు కన్సాలిడేషన్లో 14/14 తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో సిఎంఏ ఫైనల్ వాళ్ళకైనా సిఏ ఫైనల్ వాళ్ళకైనా సరే 14 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అండ్ సిఏ ఫైనల్ వాళ్ళు నవంబర్ 2024 ఎగ్జామ్ క్వశ్చన్ కూడా నేను క్లాస్లో చేయిస్తాను. మే 24 చేద్దాం, నవంబర్ 23 చేద్దాం. అదేవిధంగా సిఎంఏ ఫైనల్ వాళ్ళు మీ జూన్ ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాం, మొన్న డిసెంబర్ ఎగ్జామ్ క్వశ్చన్ కూడా చేద్దాం. ఎంత సింపులో తెలుస్తుంది మీకు. ఓకేనా? రైట్, సాల్వ్ చేద్దామా. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, దీంట్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాం, మనకు అసలు ఏం కావాలి కన్సాలిడేషన్ చూద్దాం. సో కన్సాలిడేషన్ చేసే ముందు ఒక్కసారి బిజినెస్ కాంబినేషన్ చూడాలి ఒక 2 minutes. ఎందుకంటే బిజినెస్ కాంబినేషన్ అనేది ఫస్ట్ స్టెప్. మనకి బిజినెస్ కాంబినేషన్ చేసిన 1 yearకి మనం కన్సాలిడేషన్ చేస్తున్నాం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ ఒక కంపెనీ ఎక్వైర్ చేసింది, అది ఎప్పుడు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ వేరు, కన్సాలిడేషన్ వేరు. మనం ఇంతకుముందు చేసాం. మనం బిజినెస్ కాంబినేషన్ అంటేనేమో అది ఇక్కడ చేస్తాం. మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఏం చేసాం, మనం ఇన్ డేస్ 103లో మనం 8 steps మోడల్ చేసాము, బిజినెస్ కాంబినేషన్ చేసాం. ఇప్పుడు కన్సాలిడేషన్ ఎప్పుడు చేస్తున్నారు మీరు? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు కన్సాలిడేషన్ చేయరు. కన్సాలిడేషన్ అనేది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత వచ్చే బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత ఏదైతే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుందో 31st మార్చ్ ఎప్పుడు వస్తుందో ఆ 31st మార్చ్ రోజు మీరు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు వేసే బ్యాలెన్స్ షీటు జస్ట్ నార్మల్ బ్యాలెన్స్ షీట్. అది మీరు కన్సాలిడేషన్ చేసేది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆఫ్టర్ 1 year కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ మనకి 1st April 2024. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు చేస్తారు మీరు? కంపెనీ బ్యాలెన్స్ షీట్ బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు మీరు? 31st March 2025. ఇక్కడ మీరు కన్సాలిడేషన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇన్ డేస్ 110 ఇక్కడ అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 31st October 2024. ఏం చేస్తారు ఇక్కడ? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఇన్ డేస్ 103 బిజినెస్ కాంబినేషన్ అప్లై చేస్తాం మనం. మరి కన్సాలిడేషన్ ఎప్పుడు? ఆఫ్టర్ 6 months ఏదైతే మీరు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారో ఆ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ రోజు మీరు హోల్డింగ్ కంపెనీ స్టాండ్ అలోన్ ప్రిపేర్ చేసుకుంటుంది. చెప్పండి అమ్మ, ఇక్కడ క్లోజింగ్ వచ్చేసాం మనం. అప్పుడు చెప్పండి, హోల్డింగ్ కంపెనీ దాని సపరేట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుంటుంది, సబ్సీ కంపెనీ దాని స్టాండ్ అలోన్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇన్ డేస్ 110 ఏం చెప్పిద్దప్పుడు ఇద్దరూ కలిపి ఒక కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చెయ్యమని చెప్తారు. ఇది మీరు చేస్తుంది. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కాదు, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ కాంబినేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్సిఏ. గుర్తుందా? అది. సో మీరు కన్సాలిడేషన్ చేసేది ఇయర్ ఎండింగ్లో. ఏంటి కన్సాలిడేషన్ అంటే?
సో కంపెనీస్ అనేవి ఇండేస్ 27 ప్రకారం మీరు యూ షుడ్ ప్రిపేర్ సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. హోల్డింగ్ కంపెనీ దాని బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి, దాని P&L అకౌంట్ అది ప్రిపేర్ చేసుకోవాలి, సబ్సిడరీ కంపెనీ దాని ప్రిపరేషన్ చేసుకుంటుంది. మరి ఇండేస్ 110 ఏం చెప్తుంది మనకి, రెండు కలిపేసి హోల్డింగ్ కంపెనీ ఒక కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఇది మీకు కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లెర్న్. ఇది ఈ CBS ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ CBS ప్రిపేర్ చేసేటప్పుడు ఏమేమి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అని మనకి ఇండేస్ 110 చేస్తున్నాం. మీరు ఇండేస్ 110 చేస్తుంది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కాదు, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత వచ్చే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ ఎండింగ్లో. అది 1 year అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, చెప్పలేం మనం. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత వచ్చేటువంటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం కన్సాలిడేషన్ అప్లై చేస్తున్నాము. ఇది కూడా MCQ రావచ్చు మీకు. MCQ ఏమంటాడు, ఇండేస్ 103 ఎప్పుడు అప్లై చేస్తారు, ఇండేస్ 110 ఎప్పుడు అప్లై చేస్తారు. ఇండేస్ 103 బిజినెస్ కాంబినేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ ఎప్పుడు చేస్తాం మనం, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు చేస్తాం. మరి క్లోజింగ్ డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అది కన్సాలిడేషన్. ఓకేనా, రైట్. ఇది క్లారిటీ, ఫస్ట్ క్లారిటీ. మనకి 2 డేట్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ ఎక్విజిషను, డేట్ ఆఫ్ కన్సాలిడేషన్. ఓకేనా, నెక్స్ట్ వెళ్దాం. క్లియర్ అమ్మా, రాసుకోవాలి చెప్పిందంతా మీరు, లేదా మర్చిపోతారు మళ్ళీ. చిన్న చిన్న పాయింట్లు ముందు మనకు క్లారిటీ రావాలి ఇక్కడ, అప్పుడు కన్సాలిడేషన్ చాలా ఈజీ. ఫస్ట్ చెప్పండి అమ్మా నాకు, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఏం జరిగి చెప్పండి. మామూలుగా అయితే ఒకసారి బిజినెస్ కాంబినేషన్కి వెళ్దాం, మళ్ళీ వచ్చేద్దాం వెనక్కి. చెప్పండి, బిజినెస్ కాంబినేషన్లో మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజే మీకు బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీకు హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, అదేవిధంగా సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ మీకు ఇచ్చాడు. మీరు గమనిస్తే ఆ బ్యాలెన్స్ షీట్, ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ మీకు ఇచ్చింది, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజున్న బ్యాలెన్స్ షీటే మీకు ఇచ్చాడు క్వశ్చన్లో వాడు. అప్పుడు మీరు ఏం చేసేది, సింపుల్గా అన్ని స్టెప్స్ అప్లై చేసేసి ఫస్ట్ గుడ్ విల్ లేదా CR కనుక్కున్నారు, తర్వాత మైనారిటీ ఇంట్రెస్ట్ కనుక్కున్నారు, లాస్ట్లో వెళ్ళేసి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేశారు. అంతేనా, క్లియరా? సో అది ఆ రోజుతోటే మర్చిపోవాలి మీరు. అది ఆ రోజు బిజినెస్ పర్చేస్ చేసాం, వేరే వాళ్ళ బిజినెస్ వెళ్ళి జస్ట్ చెక్ చేసుకున్నాం, లాభమా నష్టమా, గుడ్ విల్ CR. దీంతోపాటు మనం 100% ఎక్వైర్ చేయట్లేదు కాబట్టి ఒక 20% మైనారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా తీసుకొచ్చి కనుక్కొని మనం ఈ బ్యాలెన్స్ షీట్లో రాసుకున్నాం. అయిపోయిందా, అక్కడితోటి క్లోజ్. అది నెక్స్ట్ డేట్ చెప్పండి. నెక్స్ట్ డేట్ నుంచి హోల్డింగ్ కంపెనీ దాని బిజినెస్ అది చేసుకుంటుంది, సబ్సిడరీ కంపెనీ దాని బిజినెస్ అది చేసుకుంటుంది. అంతేనా? మరి ఈ కన్సాలిడేషన్ దేనికోసం చేశారు మీరు? జస్ట్ టు చెక్ ఈ బిజినెస్ డీల్లో నాకు ఎంత వ్యాపారం, ఈ బిజినెస్ డీల్లో నాకు గుడ్ విల్లా CR, లాభమా నష్టమా, దాంతోపాటు మిగిలిపోయినటువంటి 20% ఓనర్స్ యొక్క వాల్యూ అంతా రాసుకున్నాం. అంతే. బిజినెస్ కాంబినేషన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి హోల్డింగ్ కంపెనీ దాని బిజినెస్ అది చేసుకుంటూ పోతుంది, సబ్సిడరీ కంపెనీ దాని బిజినెస్ అది చేసుకుంటూ పోతుంది. అంతేనా కదా? H లిమిటెడ్ షార్ట్ కట్ కోసం అమ్మ విల్ యూజ్ H&S. బిజినెస్ కాంబినేషన్ అయిపోయిన తర్వాత హోల్డింగ్ కంపెనీ దాని బిజినెస్ అది చేసుకుంటూ పోతుంది, సబ్సిడరీ కంపెనీ దాని బిజినెస్ అది చేసుకుంటూ పోతుంది. అంతేకాని ఇక్కడ మీరు ఏదైతే గుడ్ విల్ కనుక్కున్నారో, CR కనుక్కున్నారో, NCI కనుక్కున్నారో వీటిని వీళ్ళు క్యారీ చెయ్యరు. చెప్పండి, హోల్డింగ్ కంపెనీ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో గుడ్ విల్ చూపిస్తాం మనం? నో. హోల్డింగ్ కంపెనీ స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో NCI చూపిస్తాం మనం? నో. ఎక్కడ చూపిస్తాం? ఓన్లీ కన్సాలిడేషన్లో చూపిస్తాం మనం. ఇప్పుడు చెప్పండి నాకు, బిజినెస్ కాంబినేషన్ అయిపోయింది, ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ యొక్క స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏముంది సార్, ఇటు పక్క మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటుంది, తర్వాత మనకి అదర్ ఈక్విటీలో జనరల్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది,
జనరల్ రిజర్వ్ ఉంటుంది, తర్వాత కొన్ని మనకి అవుట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి. ఎసెట్ సైడ్, సార్ ఎసెట్ సైడ్ నార్మల్ నాన్ కరెంట్ ఎసెట్స్ ఉంటాయి, కొన్ని కరెంట్ ఎసెట్స్ ఉంటాయి. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుంది చెప్పండి హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. ఇది మీరు ఇంపార్టెంట్. ఇండేస్ 27 నుంచి చెప్తుంది మనకి స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మీకు ముందు డిఫరెన్స్ తెలియాలి. స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీన్స్ నేను వేరు, మా అన్నయ్య వేరు, నా ఫ్యామిలీ నాది, మా అన్నయ్య ఫ్యామిలీ మా అన్నయ్యది. ఏంటిది? స్టాండ్ అలోన్. అదే సిఎఫ్ఎస్ అంటే నేను, మా అన్నయ్య, మా నాన్న ముగ్గురు ఒకటే. అర్థమవుతుందా మీకు? కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఫ్యామిలీ మొత్తం ఒకటే, మా నాన్న, మా అన్నయ్య, నేను, అంటే మేము ముగ్గురు ఒకటే ఫ్యామిలీ. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సపరేట్ బిజినెసెస్. ముగ్గురు బిజినెస్ ఒకటే. అది ఎప్పుడు? కన్సాలిడేషన్లో. అదే విడిగా చూస్తే నా బిజినెస్ నాది, మా నాన్న బిజినెస్ మా నాన్నది, మా అన్నయ్య బిజినెస్ మా అన్నయ్యది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఏం చేసింది చెప్పండి? ఎప్పుడో 1 year బ్యాక్ హోల్డింగ్ కంపెనీ ఎప్పుడో సబ్సిడరీ కంపెనీలో ఒక 60% షేర్స్ పర్చేస్ చేసింది. మరి స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో చూస్తే ఏంటవి? ఇన్వెస్ట్మెంట్సేగా. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఇలా మీకు చూపిస్తుంది. అంతేనా కదా? తర్వాత ఇంకేమైనా లైబిలిటీస్ ఉండొచ్చు, ఎసెట్స్ ఉండొచ్చు. ఇక్కడ చెప్పండి సార్ ఏంటమ్మా? వీళ్ళు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటారు, అదర్ ఈక్విటీలో P&L అకౌంట్ ఉండొచ్చు, జనరల్ రిజర్వ్ ఉండొచ్చు, తర్వాత వీళ్ళకి కొన్ని అవుట్ సైడ్ లైబిలిటీస్ ఉండొచ్చు, కొన్ని నాన్ కరెంట్ ఎసెట్స్, కరెంట్ ఎసెట్స్ ఉండొచ్చు వీళ్ళకి. అంతేగా? ఇది. సో మీకు క్వశ్చన్లో ఇచ్చే బ్యాలెన్స్ షీటు ఇది. ఇది ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ అమ్మా? 31st March 2025. మీకు క్వశ్చన్లో క్లోజింగ్ స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఇస్తాడు, క్లోజింగ్ స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఇస్తాడు. అదే బిజినెస్ కాంబినేషన్లో అయితే మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీటు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజున బ్యాలెన్స్ షీట్ ఇది. ఇగోండి డేట్ ఆఫ్ ఎక్విజిషన్. బట్ ఇవేంటి స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్లు? ఇవి 31st March 2025 మీకు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు ఇక్కడ. అది ఫస్ట్ డిఫరెన్స్ మనకు కావాల్సింది. ఓకేనా? మరి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో హెచ్ లిమిటెడ్ యొక్క స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్లో మరి హెచ్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్ అవ్వచ్చు, ఇంకా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ కూడా అవ్వచ్చు. అంతే కదా? ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ అవ్వచ్చు. మరి స్టాండ్ అలోన్లో చూసినప్పుడు నేను ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను ఎస్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశాను. అదే కన్సాలిడేషన్ చూసుకుంటే మేమే ఒకటే, హోల్డింగు సబ్సి. క్లియరా? సో ఫస్ట్ పాయింట్ కన్సాలిడేషన్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తే మీకు వాడు 2 బ్యాలెన్స్ షీట్లు ఇస్తాడు. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్లు? డేట్ ఆఫ్ ఎక్విజిషనా లేదంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్సా? సార్ మాకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్లు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్స్ అండి. అది 31st March 2025. ఇది ఫస్ట్ డిఫరెన్స్. అదే కన్సాలిడేషన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31st October 2024 ఎక్వైర్ చేశారు. బిజినెస్ కాంబినేషన్లో మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్లేమో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజువి, కన్సాలిడేషన్లో మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్లేమో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్స్. మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్లు స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్స్. మరి స్టాండ్ అలోన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో హోల్డింగ్ కంపెనీ అసెట్ సైడు ఏముంటాయి మనకి? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. అది ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు. డిబెంచర్స్తో మనకి ఎటువంటి ఓనర్షిప్ రాదు, బట్ స్టిల్ డిబెంచర్స్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అక్కడ. ఓకేనా? రైట్. ఇది హోల్డింగ్ సబ్సి. ఇప్పుడు మీరేం చేయాలి? మీరిప్పుడు ఈ 2 బ్యాలెన్స్ షీట్లు మెర్జ్ చేసేసి ఇక్కడ మీరు ఒక కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఇది మీకు కావాల్సింది. ఇది మీ టార్గెట్. మీకు క్వశ్చన్లో ఇచ్చేది హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ యొక్క స్టాండ్ అలోన్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్స్. మీరు ఈ 2 బ్యాలెన్స్ షీట్లు యూజ్ చేసుకొని మీరు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో మీరు ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైతే కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ మీరు ప్రిపేర్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు సిబిఎస్ ప్రిపేర్ చేస్తున్నారో మీరు కంపల్సరిగా ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎప్పుడైతే మీరు కన్సాలిడేషన్ చేస్తున్నారో మరి హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ మొత్తం కాపీ చేస్తామా?
అంతేనా? హోల్డింగ్ ఏంటి బ్యాలెన్స్ షీట్ అండ్ కన్సాలిడేషన్ అంటే? సార్ అసెట్స్ ఆఫ్ హోల్డింగ్ ప్లస్ అసెట్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ, లయబిలిటీస్ ఆఫ్ హోల్డింగ్ ప్లస్ లయబిలిటీస్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ, అంతే కదా? అంతేనా? మరి చెప్పండి, హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మరి కూడా తీసుకొద్దామా? హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా తీసుకొద్దామా? నో. ఎందుకని? ఇప్పుడు కలిసిపోతే మీనింగ్ ఏంటి? హోల్డింగ్ లేదు, సబ్సిడీ లేదు, ఇద్దరు ఒకటే. మరి నాలో నేనే ఇన్వెస్ట్ చేసుకోగలనా? లేదు కదా. అంటే ఏం చేయాలి మీరు? కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో వీ కెనాట్ టేక్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మై సెల్ఫ్ ఇన్ మై బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ అలౌడ్, అంతే కదా? రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మీరు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నారో మీరు కంపల్సరిగా 2 ఐటమ్స్ కంపల్సరీ రాయాలి. ఏంటవి? ఒకటేమో గుడ్విల్ లేదా సిఆర్, ఒకటేమో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మీరు ఏం చేశారు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుడ్విల్ వచ్చింది, ఇక్కడ మీకు ఎన్సిఐ ఉందా? మీరు బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుడ్విల్ వచ్చింది, మరి అక్కడ మీరు గుడ్విల్ రాసుంటారు కదా బ్యాలెన్స్ షీట్లో, అక్కడ మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్ రాశారు కదా, మరి అక్కడ ఉన్నటువంటి గుడ్విల్ని, అక్కడ ఉన్నటువంటి ఎన్సిఐని కూడా మరి మీరు తీసుకురావాలి కన్సాలిడేషన్లోకి. బికాస్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ కన్సాలిడేషన్ యూ షుడ్ డిస్క్లోజ్ వాట్ ఈస్ ద గుడ్విల్, వాట్ ఈస్ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఓ అంటే ఇదిగోండి, ఈ గుడ్విల్ని ఈ ఎన్సిఐని కూడా ఇక్కడికి మీరు తీసుకొని రావాలి. గుడ్విల్ ఏమో అసెట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఎన్సిఐ లయబిలిటీ సైడ్కి వెళ్తుంది. అర్థమవుతుందా? సింపుల్ సార్. గుడ్విల్ కనుక్కుంటాం మేము, ఏం చేసాం అక్కడ గుడ్విల్ కనుక్కోవడానికి మనం? సార్ వాట్ ఐ పే వర్సెస్ వాట్ ఐ రిసీవ్. ఎన్సిఐ అంటే సార్ నెట్ అసెట్స్లో ఎన్సిఐ యొక్క వాటా ఎంతో కనుక్కుంటాం మనం, అంతేనా? రైట్. ఏమో ఇప్పటి నుంచి ఇంక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మీకు అర్థమవుతుందా? ఇదంతా ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు. అసలు మీకు కన్సాలిడేషన్ క్వశ్చన్ వస్తే మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్లు ఏంటి, మీ టార్గెట్ ఏంటి? బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ వస్తే మీకు ఇచ్చే డేటా ఎప్పటిది, మీ టార్గెట్ ఏంటి? ఇక్కడ టార్గెట్ ఏంటి చెప్పండి? మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్ డేట్ ఆఫ్ ఎక్విజిషనే. సింప్లీ యూ కెన్ ప్రిపేర్ కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ బై యూజింగ్ 8 స్టెప్స్ మోడల్. బట్ కన్సాలిడేషన్లో మీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్స్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్స్. మరి ఈ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్స్ వాడుకొని మీరు కన్సాలిడేషన్ ప్రిపేర్ చేయాలి. మరి కన్సాలిడేషన్ ఎప్పుడైతే మీరు చేస్తారో మీకు గుడ్విల్ కావాలి, మీకు నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కావాలి ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ది. ఇక్కడ ఎంతైతే మీకు కనుక్కున్నారో ఆ గుడ్విల్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి మళ్ళీ మీరు, అంతేనా? రైట్. నెక్స్ట్ వెళ్దామా? ఇప్పుడు చూద్దాం ఇంకా అసలు మనకి ఏం కావాలి. కన్సాలిడేషన్ క్వశ్చన్ ఇస్తే మనం దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు. సో వెన్ ఎవర్ ఎగ్జామ్లో మీకు కన్సాలిడేషన్ క్వశ్చన్ ఇస్తే మీరు చేయవలసిన పనులు 2 ఉంటాయి. సార్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా మీకు క్వశ్చన్లో ఇస్తాడు. సో కన్సాలిడేషన్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో గుడ్విల్ కావాలి కాబట్టి, బ్యాలెన్స్ షీట్లో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్లోజింగ్ డేట్ కావాలి కాబట్టి, మరి క్లోజింగ్ డేట్లో ఉన్న గుడ్విల్ కనుక్కోవాలన్నా, క్లోజింగ్ డేట్లో ఉన్న ఎన్సిఐ లేదా మైనారిటీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నా మీకు ఫస్ట్ ఓపెనింగ్ డేట్లో కావాలి. అంటే ఏంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు గుడ్విల్ కనుక్కోవాలి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు మైనారిటీ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అంటే ఏంటి? మీరు క్వశ్చన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసేస్తాం. క్వశ్చన్ని మనం కన్సాలిడేషన్ క్వశ్చన్ ఇస్తే మనకి మా సిఎఫ్ఎస్ కన్సాలిడేషన్ క్వశ్చన్ ఇస్తే మీరు దీన్ని వీ షుడ్ డివైడ్ ఇన్ 2 పార్ట్స్. ఒకటి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అకౌంటింగ్, ఇంకోటి బ్యాలెన్స్ షీట్ డేట్, దట్ ఈస్ సిఎఫ్ఎస్. ఓకేనా?
మరి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఏం చేయాలి చెప్పండి మీరు కంపల్సరిగా గుడ్ విల్ ఎంతో కనుక్కోవాలి. అండ్ ఇంకేం చేయాలమ్మా, మీరు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు వీ షుడ్ ఫైండ్ అవుట్ గుడ్ విల్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ NCI. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రోజు ఏమని చెప్పండి. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ రోజు ఇదిగోండి, ఈ గుడ్ విల్ క్లోజింగ్ ఎంతో కనుక్కోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ గుడ్ విల్ ఇంపేర్ అవ్వచ్చు, చెప్పలేము. మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఎంతైతే గుడ్ విల్ వచ్చిందో అదే గుడ్ విల్ మీకు క్యారీ అవ్వచ్చు. లేదా క్వశ్చన్లో చెప్తాడు మీకు గుడ్ విల్ ఇంత ఇంపేర్ అయిందని. ఇంపేర్మెంట్ అంటే లెస్ చేసి రాస్తాం. అంటే ఏంటి, మనకి క్లోజింగ్ గుడ్ విల్ కావాలి, అదేవిధంగా మనకి ఇదిగోండి ఈ క్లోజింగ్ NCI కూడా కావాలంటే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ విల్ కావాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ NCI కావాలి. తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఇంకా మనకి ఏమేం కావాలనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా. బ్యాలెన్స్ షీట్ రోజు ఏమేం కావాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే దాంట్లో మనకి ఇంకేమేం కావాలో తర్వాత చూద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో మనం వీ విల్ డిస్కస్ అబౌట్ డేట్ ఆఫ్ అకౌంటింగ్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఇండ్ AS 110 ప్రకారం మీకు వచ్చు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఇండ్ AS 103 బిజినెస్ కాంబినేషన్ ప్రకారం అనుకోండి, మీకు వచ్చి గుడ్డులు కనుక్కోవటం. ఏం చెప్పండి, నెట్ అసెట్స్ వర్సెస్ PC పెయిడ్. బట్ ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు గుడ్ విల్ కనుక్కోవాలి, బట్ యాజ్ పర్ ఇండ్ AS 110. అర్థమవుతుందా? రైట్, వెళ్దాం, స్లోగా వెళ్దాం. ఫస్ట్ మీ టార్గెట్ ఏంటమ్మా, కన్సాలిడేషన్ క్వశ్చన్ వస్తే మనం దాన్ని 2 టైప్స్గా డివైడ్ చేసేయాలి. ఒకటేమో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అకౌంటింగ్, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అకౌంటింగ్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ మన టార్గెట్ ఏంటి చెప్పండి. సార్ మన టార్గెట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ NCI. చూద్దాం నెక్స్ట్. ఇంకా అసలుకి గుడ్ విల్ ఎలా కనుక్కోవాలి, గుడ్ విల్ లేదా క్యాపిటల్ రిజర్వ్ ఎలా కనుక్కోవాలి అది చూసి మనం దెన్ వెళ్దాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఏమన్నా ఎగ్జామ్ కోసం ఒక ఫార్మాట్ వేస్తాను, సింపుల్ అయిపోతుంది. బట్ బట్టి కొట్టమాకండి, నేను చెప్పినవి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మనుషుల కంటే కుక్కలు కూడా ఎక్కువైపోయింది ఇక్కడ. చూడమ్మా, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు గుడ్ విల్ ఎలా కనుక్కోవాలి అండ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మైనారిటీ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, ఇది ఫస్ట్ మన టార్గెట్. ఓకేనా. చెప్పండమ్మా. ఫస్ట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఏం చెప్పండి గుడ్ విల్ అంటే? సార్ గుడ్ విల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఐ పెయిడ్ వర్సెస్ వాట్ ఐ రిసీవ్. అంతే కదా. ఏం చేస్తాం మనం జస్ట్ కంపేర్ చేసుకుంటున్నాం. S Limited పర్చేస్ చేయటం వల్ల మనకి లాభమా నష్టమా? లాభం అంటే క్యాపిటల్ రిజర్వ్, గెయిన్ ఆన్ బార్గెనింగ్ పర్చేస్. నష్టం అంటే గుడ్ విల్. సార్ గుడ్ విల్ మీన్స్ వాట్ ఐ పెయిడ్ ఫర్ acquiring S Limited versus what I receive from S Limited. ఓకేనా. చెప్పండి ఫస్ట్ వాట్ ఐ పెయిడ్ ఫర్ S Limited. S Limited ఎక్వైరీ చేయడానికి నువ్వేమిచ్చావు? పర్చేస్ కన్సిడరేషన్. అంతే కదా. S Limitedని ఎక్వైరీ చేయడానికి నువ్వేమిచ్చావు? ఐ హ్యాడ్ పెయిడ్ పర్చేస్ కన్సిడరేషన్. క్యాష్ అవ్వచ్చు, ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ అది బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ అయితే నీకు వాడు పర్చేస్ కన్సిడరేషన్ గురించి నీకు క్లియర్గా డేటా ఇస్తాడు. అదే నీకు కన్సాలిడేషన్ క్వశ్చన్లు అయితే నీకు పర్చేస్ కన్సిడరేషన్ ప్లేస్లో ఏమిస్తాడు? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ S Limited. అంతే కదా. బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ అనుకోండి, మీకు పర్చేస్ కన్సిడరేషన్ చెప్పేసి మీకు చాలా డేటా ఇస్తాడు. అదే కన్సాలిడేషన్ క్వశ్చన్ అయితే
సార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఐ పెయిడ్ ఫర్ acquiring interest in S Limited. అంతేనా? సో పర్చేస్ కన్సిడరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. ఓకే, ఇది మనకి గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్, వాట్ యు రిసీవ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నువ్వు ఒక 60% కొన్నావు. అక్కడ నువ్వు ఒక 60% నువ్వు ఎస్ లిమిటెడ్లో ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేసావు. ఎస్ లిమిటెడ్లో 60% ఈక్విటీ షేర్స్ కొనడానికి నువ్వు ఎంత అమౌంట్ పే చేసావు అనేది నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. ఓకే, నువ్వు ఇప్పుడు ఎస్ లిమిటెడ్లో 60% ఈక్విటీ షేర్స్ పర్చేస్ చేయటం వల్ల నీకు ఎస్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఏమొస్తుంది రైటు? సార్, నాకు ఎస్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి నెట్ అసెట్స్లో నెట్ అసెట్స్లో నాకు 60% రైట్ వస్తుంది. అంతే కదా? అంటే ఏంటి? ఇదిగోండి, ఇంటూ 60%. ఇంకోలా చెప్పాలంటే అది నెట్ అసెట్స్ అప్రోచ్, అది ఈక్విటీ అప్రోచ్ చెప్పాలంటే, సార్ నాకు ఎస్ లిమిటెడ్ యొక్క ఈక్విటీ షేర్ అండ్ అదర్ ఈక్విటీలో కూడా నాకు 60% వస్తుంది సార్ నాకు. అంతేనా? వాట్ ఐ పెయిడ్ వర్సెస్ వాట్ ఐ రిసీవ్. వాట్ ఐ పెయిడ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. వాట్ ఐ రిసీవ్, అక్కడ నేను ఇన్వెస్ట్ చేసినందుకు ఈక్విటీ షేర్స్లో, డిబెంచర్స్ కదమ్మా, అక్కడ నేను ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినందుకు నాకు ఏమొస్తుంది చెప్పండి నాకు? సార్, ఐఎమ్ రిసీవింగ్ 60% ఆఫ్ నెట్ అసెట్స్ ఆర్ 60% ఆఫ్ ఈక్విటీ ప్లస్ అదర్ ఈక్విటీ. సో మనకి కన్సాలిడేషన్ క్వశ్చన్లో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మనకి బ్యాలెన్స్ షీట్ లేదు కాబట్టి, అంతే కదా? మరి ఇది ఎప్పుడు చేస్తున్నాం మనం? డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఈ బ్యాలెన్స్ షీట్ ఎప్పటిది నాకు? ఇది నాకు 31st March 2025. మరి నీకు చెప్పండి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నీకు నెట్ అసెట్స్ ఇన్ఫర్మేషన్ ఉందా క్వశ్చన్లో? లేదు. ఇది బిజినెస్ కాంబినేషన్ క్వశ్చన్ అయితే నీకు ఇచ్చే బ్యాలెన్స్ షీట్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కాబట్టి నువ్వు సింపుల్గా ఇంటూ 60 చేసుకుంటావు నెట్ అసెట్స్ కనుక్కొని. బట్ నీకు ఇస్తున్న క్వశ్చను కన్సాలిడేషన్ క్వశ్చన్ కాబట్టి, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి, మరి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో నీకు అసెట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు కాబట్టి నీకేముంది? ఇంకా నా దగ్గర ఈక్విటీ అప్రోచ్ మాత్రమే నాకు అవైలబుల్గా ఉంటుంది. అంటే ఏం కావాలి నీకు? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి అండ్ అదర్ ఈక్విటీ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి నీకు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎప్పుడు బ్యాలెన్స్ షీటు? ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీటు. బట్ జనరల్గా కింద ఇన్ఫర్మేషన్లో నీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతో చెప్తాడు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు P&L అకౌంట్ బ్యాలెన్స్ చెప్తాడు. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నీకు జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ కూడా చెప్తారు. నీకు అర్థమవుతుందా? ఇక డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నాకు అసెట్స్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు, బికాజ్ ఇది బిజినెస్ కాంబినేషన్ కాదు కాబట్టి. మరి నేను ఇక్కడ గుడ్ విల్ కనుక్కోవాలంటే నేను ఇక్కడ ఈక్విటీ అప్రోచే వాడాలి. నెట్ అసెట్స్ అప్రోచ్ నాకు వర్కౌట్ అవ్వదు. అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఐ రిసీవ్ మీన్స్ I receive 60% right in equity share capital of S Limited on date of acquisition. 60% right in profit and loss account balance on date of acquisition. 60% rights in general reserve balance on date of acquisition. ఇది ఎప్పుడు? ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. దీంట్లో నీకు రాదు రైటు. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీటు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నేను చెక్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? గుడ్ విల్ కనుక్కోవాలంటే నాకు వాట్ ఐ రిసీవ్ అమ్మా, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. తర్వాత జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. చెప్పండి, ఈ మూడిట్లో నాకు ఐఎమ్ రిసీవింగ్ 60%. సింపుల్. ఇంకా ఇంత పెట్టుబడి పెట్టాను, ఇంత వచ్చింది నాకు. యూ కెన్ సింప్లీ కంపేర్ గుడ్ విల్ ఆర్ సిఆర్. ఇది మన ఫస్ట్ టార్గెట్. ఇది
ఏంటి కన్సాలిడేషన్ క్వశ్చన్లో మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు కంప్యూట్ ఓపెనింగ్ గుడ్ విల్, దట్ ఈస్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నువ్వు ప్రీవియస్గా ఎంతైతే గుడ్ విల్ కనుక్కొని ఉంటావో బిజినెస్ కాంబినేషన్లో అది మనకు చెప్పడాడు. ఇప్పుడు మళ్ళీ నేను కనుక్కోమంటాడు. ఎలా కనుక్కుంటావు నువ్వు? సింపుల్, వాట్ ఐ పెయిడ్ వర్సెస్ వాట్ ఐ రిసీవ్. వాట్ యు పెయిడ్, పర్చేస్ కన్సిడరేషన్. Purchase consideration is nothing but investments in S Limited, that will be given in balance sheet of question, no problem. Next, what you receive, I receive 60% rights in balance sheet of S Limited on date of acquisition, but నీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఇది బ్రెయిన్లో జాగ్రత్త పెట్టుకోండి. నీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్ షీటు, బట్ నువ్వు గుడ్ విల్ కనుక్కోవాలంటే నీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజున్న బ్యాలెన్సెస్ కావాలి. ఇవన్నీ నీకు కింద ఇన్ఫర్మేషన్లో ఇస్తారు. సింపుల్ కనుక్కో. అర్థమైంది పాయింట్? రాసుకోండమ్మా. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్, మనం ఇంకా బ్యాలెన్స్ షీట్ డేట్కి వెళ్ళలేదు, మనం ఇంకా బిగినింగ్లోనే ఉన్నాం. ఈరోజు నువ్వు ముందు క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ముందు ఇక్కడ గుడ్ విల్ కనుక్కోవాలి. ఎలా వస్తుంది గుడ్ విల్? సింపుల్, వాట్ యూ పే వర్సెస్ వాట్ యూ రిసీవ్. నెక్స్ట్ ఇదే రోజు నువ్వు యూ షుడ్ ఫైండ్ అవుట్ ఎన్సిఐ బ్యాలెన్స్ ఆల్సో. ఎన్సిఐ కనుక్కోవాలి నువ్వు. చెప్పండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఒక క్లాస్ పెట్టాను నేను. ప్రీవియస్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్సిఐ ఎలా కనుక్కుంటావు. సేమ్ చెప్పండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయిందా? గుడ్ విల్, calculation of goodwill, what I paid for acquisition of S Limited versus what I receive. ఏం పే చేసావు నువ్వు? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ S Limited పే చేసావు, రాసుకోవాలి. వర్సెస్ వాట్ యూ రిసీవ్, సారీ, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 60%. ఇది గుడ్ విల్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్సిఏలో మీరు బిజినెస్ కాంబినేషన్ క్లాసెస్ వినుంటే అక్కడ మీకు చెప్పాను. ఎన్సిఏ కనుక్కోవడానికి మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటమ్మా అవి? ఫెయిర్ వాల్యూ మెథడ్ ఆర్ ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ మెథడ్. అవునా? రాయండమ్మా. ఫెయిర్ వాల్యూ మెథడ్ ఆర్ పిఎస్ఎన్ఏ. ఎలా వస్తుంది ఫెయిర్ వాల్యూ అని చెప్పండి. సింపుల్గా నెంబర్ ఆఫ్ shares held by minority interest into fair value of S Limited on date of acquisition. మనం ఓపెనింగ్ ఎన్సిఐ కనుక్కుంటున్నాం. ఒకవేళ క్వశ్చన్లో మీకు క్లియర్గా చెప్తాడమ్మా, ఎన్సిఐని ఫెయిర్ వాల్యూ మెథడ్ కనుక్కోవాలా లేదా పిఎస్ఐ అని చెప్తాడు. ఫెయిర్ వాల్యూ చెప్పండి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఇన్ మైనారిటీ ఇంటూ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అదే పిఎస్ఎన్ఏ అంటే మనకు పిఎస్ఎన్ఏ అంటే ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్. ఇక్కడ మనకు నెట్ అసెట్స్ మీనింగ్ ఏంటి? నెట్ అసెట్స్ మీన్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ క్వశ్చన్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. ఇండ్ AS 103 అయితేనేమో నెట్ అసెట్స్ ఇంటూ 40% వేసుకుంటాము. బట్ ఇక్కడ బిజినెస్ కాంబినేషన్ కాదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 40%, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 40%. అలా కూడా అంతే కదా. ఇదిగోండి ఈ బ్యాలెన్స్లో 60% ఏమో హోల్డింగ్ ఉంది, మరి మిగతా 40% మైనారిటీ వాళ్ళకి ఉంది. రాసుకోండి అమ్మా. 40% ఊరికి ఎగ్జాంపుల్ కోసం చెప్పండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, P&L ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, తర్వాత జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ 40%. అది. సో క్వశ్చన్లో చెప్పిన దాన్ని బట్టి ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ ఆన్ ఫెయిర్ వాల్యూ మెథడ్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫెయిర్ వాల్యూ ఇస్తాడు క్వశ్చన్లో. లేదంటే పిఎస్ఎన్ఏ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇది ఓపెనింగ్ ఎన్సిఐ, ఇది ఓపెనింగ్ గుడ్ విల్. ఇంకా మనం క్లోజింగ్కి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెనింగ్ కనుక్కొని అప్పుడు క్లోజింగ్కి వెళ్దాం. ఈరోజు రాసుకోండి అమ్మా. స్లోగా వెళ్దాం, చాలా ఇంపార్టెంట్. 14 మార్క్స్ మీకు కావాల్సిన 60 మార్క్స్లో 14 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 20% అమ్మా. ఈ క్వశ్చన్ చేశారంటే
అది కూడా కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో మీరు 14/14 వస్తాయి, ఫుల్ సేవ్ అయిపోతారు. ఎగ్జామ్షన్ గ్యారంటీ వస్తాయి కన్సాలిడేషన్ క్వశ్చన్ చేసిన వాళ్ళకి. రైట్, చెప్పండి ఇప్పుడు ఇంకా మన ఫస్ట్ టార్గెట్ ఏంటి చెప్పండి. కన్సాలిడేషన్ క్వశ్చన్ రాగానే మన ఫస్ట్ టార్గెట్ ఏంటమ్మా? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అకౌంటింగ్. అక్కడ ఏం చేయాలి? 2 పనులు చేయాలి మనం. ఒకటి గుడ్ విల్ కనుక్కోవాలి, 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ NCI కనుక్కోవాలి. నెక్స్ట్ గుడ్ విల్ కనుక్కోవాలంటే మీకు ఏం కావాలి? సార్ మాకు వాట్ ఐ పేడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ కావాలి. ఎక్కడ ఉంటాయి అవి? ఇచ్చిన క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. తర్వాత వర్సెస్ వాట్ ఐ రిసీవ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. బ్యాలెన్స్ షీట్లో ఉన్నది ఏంటి? క్లోజింగ్. అది తీసుకుంటారా? ఏం కావాలి మీకు? ఇది ఇంపార్టెంట్. నాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఈక్విటీ షేర్ క్యాపిటల్ కావాలి. P&L అకౌంట్ నాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. GR కూడా నాకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి. క్వశ్చన్లో ఇచ్చిందేమో క్లోజింగ్. సో ఇది ఎక్కడ దొరికిద్ది? కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. దీంతోపాటు NCI క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్లో ఫేర్ వాల్యూ చెప్పాను అనుకోండి, సింప్లీ కంప్యూట్ ఫేర్ వాల్యూ బేసిస్ ఇస్తా నీకు ఇన్ఫర్మేషను. లేదనుకుంటే సింప్లీ కంప్యూట్ బేస్డ్ ఆన్ PSL. ఇప్పుడు ఇంకా 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఏంటో, దాన్ని ఎన్ని టైప్స్ ఇవ్వచ్చో చూసి దెన్ మనం ఈక్విటీ షేరు, P&L అకౌంట్, GRకి వెళ్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ కూడా ట్విస్ట్ చేస్తున్నాడు. కొన్ని క్వశ్చన్స్లోనేమో ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు సింపుల్గా, బట్ కొన్ని క్వశ్చన్స్లో వాడు ట్విస్ట్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ వెళ్దాం. 14 మార్క్స్. సో మనం కొంత టైం ఖచ్చితంగా కేటాయించాలి. ఏదో సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోతే రావు. యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్. సార్ ఎంతసేపు మేము వినలేం సార్ క్లాస్ అంటే మీ కర్మ. అటెంప్ట్ మళ్ళీ రాస్తారు. ఇప్పటికే చాలామంది చూశాను నేను, ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాచ్ రాస్తూనే ఉంటారు. సో చెప్పిన మాట వినండి, రాసుకోండి, ఓపిక్గా క్లాస్ వినండి, అన్నీ వస్తాయి. క్లాసెస్ బాగా వినండి. ఎగ్జామ్ క్వశ్చన్ నేను మీకు 20 minutesలో చేయించేస్తాను. మొత్తం బ్యాలెన్స్ షీట్ కూడా అంత స్పీడ్ వస్తుంది మనకి. ఎప్పుడు బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ హెడింగ్ పెట్టండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. ముందు దాన్ని అనాలిసిస్ చేసుకుందాం. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఇవ్వచ్చు ఎగ్జామ్లో, దాని ట్రీట్మెంట్ ఏంటో చూసి దెన్ విల్ గో టు నెట్ అసెట్స్. ఓకేనా? రైట్. తుడిపోయినా? చిన్న పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ వాడు ఈ మధ్య క్వశ్చన్స్ భలే ట్రిక్కీకి ఇస్తున్నాడు ఎగ్జామ్లో. అసలు లాస్ట్ 3 ఎగ్జామ్ క్వశ్చన్లు చూస్తే నాకే షాక్, ఏంట్రా ఇంత ట్రిక్కీగా ఉన్నాయని. ఓకేనా? ఏంటి ఫస్ట్ మనం చూస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. ఒక చార్ట్ ఏంటమ్మా దీనికి. ఇవి ఎక్కడ ఉంటాయి మీకు? ఇన్ అసెట్స్ సైడ్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్. అంతేగా? మీకు క్వశ్చన్లో వచ్చినటువంటి హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపిస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ అని. ఓకే రైట్, రాయండి. దీన్ని విడగొట్టినట్టుగా విడగొట్టేసి మీకు క్వశ్చన్స్లో ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ అని కూడా ఇస్తున్నాడు క్వశ్చన్లో. రాయండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. చెప్పండి అమ్మా. ఇగ్నోర్ దిస్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. డిబెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మీరు గుడ్ విల్ కిందకు తీసుకోకూడదు. ఎందుకని? ఒకసారి గతంలోకి వెళ్ళండి. పర్చేస్ కన్సిడరేషన్ మీన్స్ ఎనీ అమౌంట్ పెయిడ్ బై హోల్డింగ్ కంపెనీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ. అంటే పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఓన్లీ పేమెంట్ మేడ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. మరి పర్చేస్ కన్సిడరేషన్నే కంపేర్ చేస్తాం నెట్ అసెట్స్ తోటి.
గుడ్ విల్ కనుక్కోవడానికి. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ క్వశ్చన్లో ఉన్నా కూడా దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. దట్ ఈజ్ లైక్ నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఆ క్లారిటీ ఫస్ట్ మీకు రావాలి. సో క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్లో చూడగానే మీకు రెండు ఇస్తాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ అంటాడు. డిబెంచర్స్ ఉన్నా కూడా దాన్ని మీరు గుడ్ విల్ క్యాలిక్యులేషన్లో కన్సిడర్ చేయకూడదు, బికాస్ దట్ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. నెక్స్ట్, ఈక్విటీ కూడా మీకు ఏమో జనరల్గా ఒక 80% క్వశ్చన్స్లో మీకు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఏంటి? ఓన్లీ సింగిల్ టైం ఎక్విజిషన్, నాట్ స్టెప్ ఎక్విజిషన్. బట్ నవంబర్ 2023 ఎగ్జామ్ క్వశ్చన్లో వాడు ఇంకా ట్విస్ట్ చేయడానికి మల్టిపుల్ ఎక్విజిషన్స్ ఇచ్చాడు మీకు. అంతేంటి? సింగిల్ టైం ఎక్విజిషన్ చేయొచ్చు, లేదా స్టెప్ ఎక్విజిషన్. మనం చూసాం బిజినెస్ కాంబినేషన్లో సింగిల్ టైం మ్యారేజ్ లేదా ఎంగేజ్మెంట్ ప్లస్ మ్యారేజ్, నార్మల్ ఎక్విజిషన్, స్టెప్ ఎక్విజిషన్, ఇలా కూడా మీకు ఇస్తున్నాడు. రాయండమ్ ఇక్కడ. సో ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఏమో సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, విచ్ give us more than 50% control. Hence, ఇదే మనకి డేట్ ఆఫ్ ఎక్విజిషన్. సో క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1st ఏప్రిల్ మనం 60% కొనేసాం. అంటే ఏంటి? 1st ఏప్రిల్ నువ్వు కొన్న 60% మోర్ దాన్ 50% కాబట్టి 1st ఏప్రిల్ ఇట్ సెల్ఫ్ డేట్ ఆఫ్ ఎక్విజిషను నీకుంది సింగిల్ ఇన్వెస్ట్మెంటే, అది నీకు హెచ్ లిమిటెడ్లో కనిపిస్తుంది. నో ప్రాబ్లం. బట్ సమ్ టైమ్స్ నీకు వాడు ఏమో ముందు నువ్వు 40% ఎక్వైర్ చేసావంటాడు, తర్వాత నువ్వు 35% ఎక్వైర్ చేసావంటున్నాడు. అంటే ఏంటి? స్టెప్ ఎక్విజిషన్. మరి స్టెప్ ఎక్విజిషన్ ఎప్పుడైతే ఇస్తాడో నీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమొస్తప్పుడు నువ్వు ఏ డేట్లో అయితే మోర్ దాన్ 50% షేర్స్ పర్చేస్ చేస్తావో దట్ ఈస్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. రైండమ్ ఇక్కడ స్టెప్ ఎక్విజిషన్. ఇక్కడ రాసుకోండి. రిఫర్ నవంబర్ 2023 CA ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి, ఇంపార్టెంట్. రాసుకుంటున్నారా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ 50,000 ఆన్ 1st ఏప్రిల్ 2024. హెచ్ లిమిటెడ్ ఎక్వైర్డ్ ఏంటమ్మా 20,000 ఈక్విటీ షేర్స్ ఫర్ 2,40,000. ముందు క్వశ్చన్ రాయండమ్మా, తర్వాత చెక్ చేద్దాం. నెక్స్ట్, ఆన్ 1st October 2024 హెచ్ లిమిటెడ్ again acquired 17,500 equity shares for 1,92,500. That is rupees 11 per share. అంతేగా సరిపోయి చూడమ్మా. క్లియర్? నౌ క్వశ్చన్ అమ్మా, క్యాలిక్యులేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ముందు క్వశ్చన్ రాయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్ క్వశ్చన్. మీలో ఎవరన్నా రాసింటే నవంబర్లో తెలుస్తుంది క్వశ్చన్. చూడండి జాగ్రత్తగా. ఎస్ లిమిటెడ్లో ఎన్నున్న షేర్స్ మొత్తం 50,000 షేర్స్ ఉన్నాయంట. 1st ఏప్రిల్లో హెచ్ లిమిటెడ్ ఎన్ని కొనింది? 20,000 షేర్స్ కొనింది. ఎంతకి? 2,40,000కి. నెక్స్ట్ 1st అక్టోబర్ మళ్ళీ మనోడు వెళ్ళి 17,500 షేర్స్ ఎంతకి? 11 రూపీస్ ఫర్. ఇప్పుడు చెప్పండి నాకు, 1st ఏప్రిల్ మీరు షేర్స్ కొన్నప్పుడు ఎంత పర్సెంటేజ్ చూడండి ఒకసారి. ఆన్ 1st
20,000 కొన్నారంట. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 50,000 ఉన్నాయి. 40%? మరి చెప్పండి. 40% అంటే మీకు కంట్రోల్ వచ్చిందా? నో. సో మరి మీకు కంట్రోల్ రానప్పుడు ఏం చేయాలి దాన్ని? యూ హ్యావ్ టు ట్రీట్ లైక్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంతేనా? 1st ఏప్రిల్లో మీరు కొన్నారు. 1st ఏప్రిల్ మీరు కొన్నప్పుడు మీకు అది ఇన్వెస్ట్మెంట్సే. మీకు కంట్రోల్ రావట్లేదు కాబట్టి మీకు ఇండేస్ 103 అప్లై కాదు. అది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ మరి? నో, అది జస్ట్ డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే. నెక్స్ట్ 1st అక్టోబర్ మీరు 17,500 మళ్ళీ అగైన్ ఎక్వైర్ చేశారంట. ఇప్పుడు ఎంత పర్సెంట్ అమ్మా? 35% అంట. టోటల్ ఎంత అయింది ఇప్పుడు మీకు? సో మీకు టోటల్ 75% కాబట్టి సో దిస్ ఈజ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. అంతేనా కదా? ఎస్ సార్. ఇది ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. 1st ఏప్రిల్ కొన్నప్పుడు దట్ ఈజ్ నాట్ మై డేట్ ఆఫ్ ఎక్విజిషన్ బికాజ్ ఆ రోజు నాకు లెస్ దాన్ 50% పర్చేస్ చేశాను నేను. నెక్స్ట్ నేను 1st అక్టోబర్కి వెళ్ళి అక్కడ నేను ఎక్స్ట్రా 17,500 షేర్స్ కొన్నాను. మరి 17,500 కొంటే నాకు 35% వచ్చింది. మరి ముందు కొన్న 40 + 35 కలుపుకుంటే 75% నాకు వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ 1st అక్టోబర్, నాట్ 1st ఏప్రిల్. నెక్స్ట్ మరి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నువ్వు గుడ్విల్ కనుక్కోవాలిగా. మరి గుడ్విల్ కనుక్కోవాలంటే నీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలిగా. మరి నీ దగ్గరేమో 2 ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలా తీసుకుంటాం మరి? నీకు కానీ గుర్తుంటే స్టెప్ ఎక్విజిషన్లో చెప్పాను నేను. ఈరోజు నువ్వు ఎక్వైర్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎంతైతే ప్రీవియస్గా నువ్వు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసావో ఆ ఇన్వెస్ట్మెంట్ని ఫెయిర్ వాల్యూకి తీసుకొని రావాలి నువ్వు. గుర్తున్న పాయింట్ నీకు? చెప్పండి అమ్మ ఒకసారి. ఈరోజు చెప్పండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చెప్పు. 1st అక్టోబర్ నువ్వు ఎంత పే చేసావు? సార్ నేను 1,92,000. ఇందుకు ఇదేనా? ఇది ఫెయిర్ వాల్యూకి ఉంటుంది బికాస్ ఇవ్వాలే కొన్నావు కాబట్టి. యాడ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్. చెప్పు మరి. ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత నీ దగ్గర? సార్ నా దగ్గర 2,40,000 ఉంది సార్. ఎన్ని షేర్లు? 20,000 షేర్స్. ఎంత పడింది చూడు షేర్ ఒకటి? సార్ 2,40,20. సార్ నేను కొన్నప్పుడు 12 రూపీస్ కొన్నాను. ఇవాళ ఫెయిర్ వాల్యూ ఎంత? సార్ 11 రూపీసే సార్. లాస్. అంతే కదా? నేను ఫస్ట్లో కొన్నప్పుడేమో 12 రూపీస్ కొన్నాను. బట్ ఇవాళ చూస్తే ఫెయిర్ వాల్యూ 11 రూపీసే ఉంది. ఏం చేయాలి నువ్వు? ఆ ఇన్వెస్ట్మెంట్ని యూ షుడ్ బ్రింగ్ టు ఫెయిర్ వాల్యూ ఓన్లీ. దట్ ఈస్ 20,000 ఇంటూ 11. ఎంత రాస్తావు అప్పుడు? సో ఎంతమ్మా ఫెయిర్ వాల్యూ? 20,000 ఇంటూ 11. 2 lakhs. ఎంత చెప్పు అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్? 1,92,500 ప్లస్ సార్ 4,12,500. ఇది నెక్స్ట్. ఇక్కడ ఇంకో పాయింట్ మరి. ఇన్వెస్ట్మెంట్స్ నువ్వు ఎప్పుడైతే డౌన్వర్డ్ రీవాల్యూ చేసావో మరి లాస్ వచ్చిందిగా నీకు. ఇన్వెస్ట్మెంట్స్ 2,40,000 బుక్లో ఉన్నాయి. ఇప్పుడు ఎంత అయింది వాల్యూ? 2,20,000 అయింది. మరి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే నువ్వు వాల్యూ తగ్గిపోయిందో ఎంతైతే లాస్ ఉందో లాస్ మస్ట్ బి డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. అవునా కదా? ఎంట్రీ చెప్పండి ఇక్కడ నాకు. ఇన్వెస్ట్మెంట్స్ రీవాల్యూ చేయడానికి బుక్లో 2,40,000 ఉన్నాయి ఎట్ 12 రూపీస్ పర్ షేర్. బట్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఎంత ఫెయిర్ వాల్యూ? 11 రూపీస్ అంట. మరి రీవాల్యూ చేయాలా? ఎంతది? సో 20,000 లాస్ షుడ్ బి డెబిటెడ్ టు ర్యాండమ్. ఇక్కడ ఎంట్రీ రాసుకోండి కింద. దీని కింద P&L ఆఫ్ హెచ్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ 20,000. ఇది ఇంపార్టెంటే. ఇదిగో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ మనం కనుక్కుంటాం ఫర్దర్గా.
బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అక్కడ రాస్తాంగా P&L అకౌంట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అని, ఆ బ్యాలెన్స్ షీట్లో నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ రాసేటప్పుడు ఈ 20,000 లాస్ కూడా లెస్ చేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇది క్లారిటీ మీకు రావాలి. సో క్వశ్చన్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఇస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఇస్తాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ని మీరు గుడ్ విల్లో కన్సిడర్ చేయకూడదు, బికాస్ దట్ ఈజ్ నాట్ ద పేమెంట్ మేడ్ ఫర్ ఓనర్స్. సింప్లీ ఇగ్నోర్. దీని ట్రీట్మెంట్ మనం సపరేట్గా చూద్దాం, ఎలా ఎలిమినేట్ చేయాలి, రీమైజ్ తర్వాత చూద్దాం. నెక్స్ట్, మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్సే చూసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. సో సింప్లీ క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది మీకు. ఎప్పుడైతే మీకు నవంబర్ 2023 క్వశ్చన్ లాగా మల్టిపుల్ స్టేజెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాడో, మల్టిపుల్ లెవెల్స్ ఇచ్చినప్పుడు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే మీకు మోర్ దాన్ 50% వస్తుందో దట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. మరి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఆ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిర్ వాల్యూకి ఉంటుంది. సో ఈ 1,92 ఎట్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. బట్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ను కూడా మీరు ఫెయిర్ వాల్యూకి తీసుకొని రావాలి. మీరు కొన్నప్పుడేమో 12 రూపీస్ ఉంది, ఇప్పుడేమో 11 రూపీస్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి కాబట్టి రీమెజర్ చేయాలి త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పెరగొచ్చుగా, చెప్పలేం. అప్పుడు 10కి ఇప్పుడు 12 కొనొచ్చుగా. పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ పెంచుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ చేసుకోండి. యూ కెన్ థింక్ రివర్స్ ఆల్సో. ఇదమ్మా ఫస్ట్ వెళ్దాం, స్లోగా వెళ్దాం. ఏం చెప్పండి ఫస్ట్? సార్ గుడ్ విల్ కనుక్కోవాలంటే మాకు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ కావాలి కాబట్టి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్. ఎలా ఇవ్వచ్చు ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చూస్తామంటే, ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత మనకి వర్సెస్ ఏంటమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, జనరల్ రిజర్వ్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఐఎమ్ స్ట్రెస్సింగ్, I was giving much importance to date of acquisition. ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఇస్తాడు, ఎక్కువ సార్లు క్వశ్చన్లో ఇవ్వడు. మనం కనుక్కోవాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నెట్ అసెట్స్ ఈక్విటీ అప్రోచ్లో ఎలా కనుక్కోవాలి, క్వశ్చన్స్లో ఏ టైప్స్ ఉంటాయి అని మనం చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, డివిడెంట్ ఏంటి. చాలామంది ఏదో పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. డివిడెంట్, ప్రీ ఎక్విజిషన్, పోస్ట్ ఎక్విజిషన్, బోనస్, గేనస్ ఏముండదు. ఒక క్లారిటీకి వెళ్దాం. ముందు ఇన్వెస్ట్మెంట్స్ చూసాం, ఇంతకుముందు ట్విస్టింగ్ ఏముండదు. ఇంకా నెక్స్ట్ చూద్దాం ప్రాఫిట్స్ ఎలా కనుక్కోవాలో. నెక్స్ట్ క్లాస్లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనమ్మా? సరే, కలుద్దాం మళ్ళీ. ఓకేనా? బాయ్.